ఏంటి ఆయనతో రిలేషన్ స్ట్రాంగ్ అవడానికి రీజన్ ఇదేనా ఇంకా ఏదైనా ఉందా? ఆయనతో రిలేషన్ స్ట్రాంగ్ అవడం అంటే ఆయన చాలా మంచోడు. సో ఈజ్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, అందులో డౌట్ లేదండి. నేను అంత మంచిగా సర్టిఫికెట్ స్ట్రైట్ అవే అలా ఇవ్వాలంటే అది వాసు గారికి ఇస్తాను, సూపర్ హ్యూమన్ బీయింగ్ అని. హీరో నాగ చైతన్య గారిని, ఆయన సూపర్ హ్యూమన్ బీయింగ్, డౌటే లేదు. ఏంటంటే ఆ తర్వాత మా ప్రొడ్యూసర్ చిన్నబాబు గారు ఉన్నారు కదండి, అంటే ఆ హ్యూమన్ బీయింగ్ అనేది అంతేనండి. ఆయన 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 మంచి మనిషి. ఎందుకంటే అవతలలో మనం చెప్పేటప్పుడు కొన్ని సిట్యువేషన్స్ కానీ దానికి కానీ ఆ రియాక్షన్స్ అర్థమైపోతాయండి మనకి. ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు, ఒకరిని బాధ పెట్టకూడదు. ఆయన నేను కొంచెం ఎక్కువ మైథలాజికల్ అంటే ఇన్ సెన్స్ నేను రామాయణం మహాభారతం ఎక్కువ చదువుతానండి. నేను సి రాజగోపాల్ సార్ ఇంగ్లీష్లో చదివాను, అండ్ మై ఎక్స్పీరియన్స్ విత్ గాంధీ గారు చదివాను. అండ్ ఒక్కొక్క క్యారెక్టర్ గురించి ఉంటుంది చూడండి, సీతాదేవితో ఒక క్యారెక్టర్, రావణాసురుడు, రామాయణం మహాభారతంలోది ఎక్కువ చదువుతానండి. సో నాకు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందండి. నాకు ఆ మాటలు కూడా ఎక్కువ వస్తాయి. అంటే కొంతమంది నువ్వు ఏజ్కి నీ లైఫ్ స్టైల్కి సరిపడే మాటలు కాదు ఇవి అంటారు. బట్ నాకు ఏజ్ లైఫ్ స్టైల్ సంబంధం లేదండి. నేను అది చెప్తాను కదండి, అది తెలిసిపోతుంది. ఎవరైనా 10 నిమిషాల్లో నటించగలరు, 10 రోజులు నటించగలరు. మనం కలిసిన ప్రతిసారి వాళ్ళ రియాక్షన్ లెవెల్స్ ఒకేలా ఉంటే అదండి. సో వాసు గారికి నేను అదే అంటానండి. మా హీరో కూడా, మా చైతన్య ఆయన కూడా అసలు ఆ బ్యాక్గ్రౌండ్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ అని అటు ఇటు చూసుకున్నా కానీ అసలు టెరిఫిక్ బ్యాక్గ్రౌండ్, కానీ అంత డౌన్ టు ఎర్త్ ఉండడం ఛాన్స్లెస్ అండి. నాకు ప్రతి ఒక్కరు ఇచ్చే అడ్వైస్, సక్సెస్ వచ్చింది కదా అది నెత్తికెక్కించుకోక ఇమీడియట్గా ఇస్తారు. నాకు బాగా క్లోజ్ ఉన్నారు, సక్సెస్ వచ్చింది అది నెత్తికెక్కించుకోకు, డోంట్ క్యారీ, అయిపోకు అదంతా అని అంటారండి. ఎందుకంటే ఒక స్టేచర్ వచ్చింది జాగ్రత్త అయ్యో చెప్తారండి నాలుగు. అది అసలు ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ తర్వాత అదేంటి, అతను మాట్లాడే మాటలు ఏంటి, ఎంత డౌన్ టు ఎర్త్, రిసీవ్ చేసుకునే విధానం ఏంటి, ఎంత అంటే ఇప్పుడు కొన్నిసార్లు వాట్ హ్యాపెన్స్ ఈజ్ అదేంటి సెట్స్లో కానీ ఇదిలో కానీ మస్తులు వస్తారండి. ఎవరికి ఒప్పుకుంటుందండి ఇలా చేయి పట్టుకుని తాతగారు బాబు అది అంటే 5 నిమిషాలు నించుంటారండి. ఆ టైంలో మనకున్న చికాకులకి దానికి ఎవరైనా గట్టిగా ఒక సెల్ఫీ అడిగితేనే ప్లీజ్ అని నిజంగా విసుగుంటుంది తప్పు. ఆయన 5 నిమిషాలు ఓపిగ్గా విని ఓకే చుట్టుపక్కల ఎవరి నుంచి పర్లే చెప్పు అని చెప్పి అని అంటారు. సో ఐ లైక్ ఇట్. సో నేను చాలా స్ట్రాంగ్గా నేను వర్క్ చేసిన వాళ్ళు చూసినప్పుడు వాసు గారు కానీ చిన్నబాబు గారు కానీ అందుకని వాళ్ళకున్న స్ట్రేచర్ వాళ్ళ రేంజ్కి సరిగ్గా మాట్లాడకూడదండి. సో నేను బాగా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి. ఓకే. ఏంటి మరి ఐ డ్రీమ్ తోటి మీరు సినిమా కార్తికేయ ప్రేమం రిలీజ్ కాకముందే ఐ డ్రీమ్తో సినిమా కమిట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఈ సినిమా అంటే వాసు గారితో ఇంతకుముందు కూడా నేను ఇదే కాదు మాకు సినిమాలో కూడా రావాలనుంది అనేవారు ఆయన యూఎస్లో ఉన్నప్పుడు కూడా. సో కలిసి సినిమా చేద్దామండి, ఏదో ఒక సినిమా చేద్దాం అలా అన్నాను. ఆయన పనిలో ఉన్నప్పుడు నేను పనిలో ఉన్నప్పుడు నేను ఉన్నారన్నమాట. అంటే బేసిక్గా మల్టిపుల్ బిజినెస్ చేస్తారు ఆయన. ఏంటి డిస్ట్రిబ్యూషన్ అని ఇదని ఆ తర్వాత ఇంకా వేరే చాలా ఉన్నాయి కదండి డిజిటల్ మీడియా ఇందులో అనమాట. సో వన్ ఆఫ్ ద ఐడియా నాకు మేకింగ్ మూవీస్ ఎందుకు అనేవారు అనమాట. సో కార్తికేయ రిలీజ్ అయిన తర్వాత ఒకసారి కాల్ చేసి మనం చేద్దాం అన్నారు. ఆయనకే చేద్దామని కమిట్మెంట్ అనమాట. బట్ అనుకోకుండా మా హీరో ఆయన మాకు ఇక్కడ హారికాస్ని సితార్ ఎంటర్టైన్మెంట్స్లో చేయాలండి. సో సెకండ్ మూవీ వాళ్ళకి చేయాల్సింది ఇటు జరిగిందండి. ఓకే ఎలా అయిందన్నమాట. సో అందుకనే థర్డ్ మూవీ అంటే రిలీజ్ మామూలుగా సినిమా అండర్ ప్రొడక్షన్లో ఉండగానే థర్డ్ మూవీ ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే ఆ సినిమా మీద నమ్మకం లేనప్పుడు కమిట్ అయిపోతారు. ఇది మీరు ఈ సినిమా మీద ప్రేమ మీద మీకు పూర్తి భరోసా ఉందా రిలీజ్ అయినాక? నమ్మకం ఉండడమే కారణం. ఉండడమే థర్డ్ వాసు నమ్మకం ఉండటమే కారణం. నేను ఇంకొకటి ఏంటంటే నేను 3వ సినిమా చేస్తున్నానంటే నేను వాసు గారికి ఉపయోగపడాలని అంటే అర్థమైందంటే ఆ మూవీకి ఒక డైరెక్టర్గా దిస్ ఫెలో ఈజ్ ఎ డీసెంట్ డైరెక్టర్ అని వాసు గారు ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్లో చందు అనేవాడు ఈజ్ అ సక్సెస్ఫుల్ డైరెక్టర్, కొంచెం క్వాలిటీ ఉన్న డైరెక్టర్గానే వెళ్ళాలండి. అది పెట్టుకుని కొంచెం జాగ్రత్తగా తీసేనేమో కానీ భయంతో అయితే అసలు కాదు. ఓకే అండ్ ఇప్పుడు దీని తర్వాత మీరు దిల్ రాజు గారితో కూడా కమిట్ అయినారు? దిల్ రాజు గారితో కాదు, దిల్ రాజు గారు నాకు కాల్ చేశారు, ఏమన్నా మంచిది ఉంటే చెప్పమన్నాను. నేను చాలా ఎక్సైట్ అయినాను. ఎందుకంటే బేసిక్గా అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చినప్పుడు ఇనీషియల్గా ఏముండదంటే 2006లో ఆయన వచ్చినప్పుడు ఆయన దగ్గరికి ఎలాగోలా వెళ్ళిపోతే చాలు హిట్ కూడా వస్తాం అనే ఫీలింగ్ అండి. ఎటు మామూలు సినిమాలా అండి. ఇప్పుడు ఒక మంచి సినిమా ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తేనే ఆ ప్రొడక్షన్ హౌస్కి ఆ డైరెక్టర్కి మొత్తం అలా రేజ్ అవుతుందండి. ఒక టైంలో అసలు దిల్, ఆర్య, బొమ్మరిల్లు, అసలు భద్ర అందరూ ఫస్ట్ టైం డైరెక్టర్సే. అందరూ ప్రతి ఒక్కళ్ళు టాప్ స్లాట్లో గెలిపారు.
అది డైరెక్టర్ గురించి కూడా అలాగే మాట్లాడుకుంటారు. సో ఆ ఆశ ఉంటుంది కదండి, ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, నాకు చాలా అసలు ఆఫీస్లోకి వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు బయటపడలేదు కానీ నేను చాలా ఎగ్జైట్ అయిపోయినట్టు లోపల. ఓకే. సూపర్ సేమ్ అంటే ఇప్పుడు నాగార్జున గారిని కలిసినప్పుడు నేను అంత ఎగ్జైట్ అయిపోయాను. నాకు ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఆయన చాలాసార్లు కలిసాను, కలిసాను, ఆయన నాకు హగ్ చేసుకున్నారు, డబ్బింగ్ షూటింగ్ ఇన్ని అయినాయి కదండి. మళ్ళీ ఇప్పుడు ఆయన దగ్గర నుంచి నాకు నిన్న కాల్ వచ్చిందండి, అప్పుడు కూడా మళ్ళీ ఎగ్జైట్ అయిపోతాను. నాకు మేబీ ఆ ఎగ్జైట్మెంటే ఇట్ షోస్ ఆన్ మై రైటింగ్ కూడా అనేది నా ఫీలింగ్. ఏం నాగార్జున గారి మీద ఎందుకు అంత అభిమానం మీకు? చెప్పాను కదండి, చిన్నప్పటి నుంచి అది ఉండిపోయిందండి. అంటే వాళ్ళు నార్మల్ అయిపోయారు, వాళ్ళ ఎగ్జైట్మెంట్ లెవెల్స్ అంత నార్మల్ అయిపోయినాయి కానీ నాకు ఎందుకు అది క్యారీ చేస్తున్నాను. ఎంత ఇష్టం అంటే నాగార్జున గారు అంటే నాకు, అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను నా ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ టైంలో ఒకసారి నాకు ఫుడ్ పాయిజన్ ఏదో అయిపోయిందండి, చాలా కడుపు నొప్పి వస్తుంది. అంటే నేను ఏమవుతుందో తెలియట్లేదు, నేను ఒక్కనే ఉన్నా రూమ్లో, ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇంకా చాలా ఆ టైంలో మనకి ఏమవుతుందండి, స్ప్లిట్ సెకండ్స్లో టక్ 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 అందరూ గుర్తుకొస్తారు, అమ్మ నాన్న వాళ్ళందరూ గుర్తుకొస్తారు, టక 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 మనకు అప్పుడు క్రష్ ఉన్న అమ్మాయి అందరూ గుర్తుకొస్తారు, టక 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 వస్తే నాగార్జున గారు అద్భుతమైన ఫ్యాన్ మిస్ అయిపోతున్నారు అనిపించింది. సీరియస్లీ పాప ఇంత అంటే నా కాలేజ్లో వీళ్ళు ఇంత సపోర్ట్ చేసే ఫ్యాన్ మిస్ అయిపోతుంటే అయ్యో బాబోయ్, ఇంకా రేపొద్దున్న రిలీజ్ అయ్యే మన్మధుడికి శివమనికి ఎంత స్ట్రాంగ్గా ఎవరు సపోర్ట్ చేస్తారండి. సీరియస్ అండి, ఇందులో ఎక్కువ చేసి చెప్పడమే లేదు, అభిమానానికి అబద్ధాలు తెలియదు, అందులో డౌటే లేదు, అంత ఫ్యాన్ అండి. అంటే టాప్ ప్రయారిటీస్ ఉంటాయి కదండి, వాళ్ళు వీళ్ళు అంటే నాకున్న ఆ టాప్ ప్రయారిటీస్లో వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే అరే మిస్ అప్పుడు దీన్ని హడావడి చేయాలి అనే ఆ ఫీలింగ్ అండి. ఎప్పుడైనా చెప్పారా ఈ ఇన్సిడెంట్? చెప్పలేదు. నాకు ఒకటేనంటే మా ఫాదర్ ఒకసారి అడ్వైస్ ఇచ్చారంటే, అంత ఎగ్జైట్ అవుతున్నప్పుడు కొంతమంది గట్టిగా చదివి అమెరికా వెళ్ళాలని, బాగా చదివి సివిల్స్లోకి వెళ్ళాలని అలా ఉండేది కదా. సో ఒక టార్గెట్ ఉంటుంది, చూస్తే ఏమొస్తుంది అంటే అంటే నీ పేరుతో నీకు ఒక రికగ్నేషన్తో వెళ్ళడానికి ట్రై చేయన్నారండి ఆయన. మరి ఏ టైంలో అది చెప్పారో కానీ నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత మెల్లిగా సినిమాల్లోకి వచ్చిన తర్వాత అండి ఒకసారి చెప్పండి. ఆ తర్వాత సినిమాలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నాగార్జున గారి మీద ఇష్టంతో సినిమాలోకి వచ్చానండి. కానీ సినిమాలోకి వచ్చిన తర్వాత వచ్చే ముందు కూడా నాకు ఇంకా బాగా నచ్చేసేది అంటే ఏంటంటే, నాకు ఏ హీరో మూవీ చూసినా ఏ టెక్నీషియన్, ఇప్పుడు కమల్ హాసన్ గారు ఉన్నారు, నాకు అలా అందరి మీద పెరిగిపోయిందండి. నాకు కమల్ హాసన్ గారు, రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో దే ఇన్ఫ్లుయెన్స్ మీ లాట్. సుకుమార్ గారు అంటే సో ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఏంటంటే అసలు వచ్చింది నాగార్జున గారి కోసం అండి. ఆ తర్వాత ఎవ్రీ స్టేజ్లో ఒక్కొక్కరు నిజంగా సీరియస్గా ఒక్కొక్కరు థ్యాంక్స్ చెప్పుకుంటూ రావాలండి. ఆర్యా సినిమా అయిపోయిన తర్వాత నేను ఒకసారి చెన్నైలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి మా కజిన్స్ వాళ్ళు ఉండేవారు, ఇందాక నేను చెప్పాను చూడండి మురళీ బావ అనుకున్నాను, వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళతో కూర్చొని బయట టిఫిన్ తింటుంటే పక్కన అందరూ అదే టాపిక్ అండి, అది ఆర్యా గురించి. అంటే ఒక డైరెక్టర్ గురించి ఈ రేంజ్లో మాట్లాడుకుంటారా, డెబ్యూ డైరెక్టర్ గురించి. అందుకే నాకు ఆ రాజు గారు, ఆ సుకుమార్ గారు ఈ పేర్లు వింటే నాకు అంత ఎగ్జైట్మెంట్ అండి. అదైపోయింది. ఆ తర్వాత కొన్నిసార్లు నేను ఎప్పుడైనా పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఒకసారి కమల్ హాసన్ గారు వచ్చారు, రెస్పెక్ట్, అప్పా టీమ్ రెస్పెక్ట్, అంటే అందరూ ఇలా నించోవడం అంటే ఆయన ముందున్నప్పుడు ఆయన రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం వేరు, ఇప్పుడు ఆయన లేరు కదండి. ఒక కమల్ హాసన్ గారి గురించి 5 నిమిషాలు మాట్లాడమంటే మనకు టైం సరిపోద్దా అంటే, ఇంత రెస్పెక్ట్ వస్తుందా ఒక మనిషి మీద అంటే ఒక టెక్నీషియన్ కానీ. అంతేనండి. 2005లో ఒకసారి వెళ్తాను, ఇక్కడ కూడా కాదండి, తమిళనాడులో షేర్ ఆటోలో వెళ్తున్నాను, అది చూస్తే అతడు పోస్ట్ ఉందండి, ఉంటే తెలుగు వాళ్ళు 2 ఉన్నారండి. రేపు పొద్దున్న సినిమా రా అది అన్నారు, బా ఈసారి మాత్రం మన హీరో మహేష్ బాబు కంపల్సరీ పడాలి రాను కానీ పడిపోతారు మా త్రివిక్రమ్ సినిమా కదా అన్నారు. ఆయన తెలుసండి, హీజ్ అ సూపర్ స్టార్, ఓకే, దట్టు తమిళనాడులో తెలుగు వాళ్ళు 2 ఆటో అనుకోకుండా నాకు సంబంధం లేని వాళ్ళండి. ఆయన పేరు తెలియడం ఓకేనండి, ఎందుకంటే అప్పటికే ఒక్కడు లాంటి బ్లాక్ బాస్టర్స్ ఉన్నాయి ఆయనకి త్రివిక్రమ్ గారికి ఓ మై గాడ్, ఇంకా అతడు వచ్చిన తర్వాత వేరే ఇంకా ఆయన పేరు లేదురా 100% బాగుంటుంది ఎందుకంటే డైరెక్టర్ త్రివిక్రమ్ కదా అన్నారు. ఓ మై గాడ్, ఎక్కడ తమిళనాడు, ఎక్కడ పోస్టర్, ఎక్కడ త్రివిక్రమ్ గారు. ఏంటంటే టాలెంట్కి బ్యారియర్స్ ఉండవండి, పుషింగ్ ద లిమిట్స్ వెళ్ళిపోతాయండి. సో అలాగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో అప్పుడప్పుడు నేను విన్న మాటలు ఇవి నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసాయండి. ఆయన అంటే అంత బ్రెయినీగా ఉండాలి అంటే త్రివిక్రమ్ గారు చూసినాక అప్పుడప్పుడు నాకు అంటే డైరెక్టర్ అవ్వకముందు ఇంకా బాగా చదువుకుంటే బాగున్నాను ఇంకా అనిపించేదండి. నాకు చదువు మీద పెద్ద ఒపీనియన్ ఉండేది కదండి, సో ది లాజికల్ అని చెప్పేవాడిని అప్పట్లోనే. ఈ కాసికన్ టీటా, ట్యాన్ టీటా ఇవన్నీ నా రియల్ లైఫ్లో ఎలాగా ఉపయోగపడతాయి ఇలాంటి సోది చదవలేక ఇలాంటి డైలాగ్స్ వచ్చేవాడిని. కానీ నాకు త్రివిక్రమ్ గారి సినిమాలు చూసి
ఆయన సీన్స్, ఆయన డీల్ చేసే విధానం అప్పుడప్పుడు అవి చూసి నాకేమనిపించేది అంటే నేను ఇంకా బాగా చదువుంటే ఆ రైటింగ్, ఆ మేకింగ్ నాకు వచ్చేదేమో అని ఉండేదండి. ఇది కూడా చెప్పలేదు ఆయనకి ఇప్పుడు.